నెక్స్ట్ సెకండ్ ప్రాబ్లం. ఇక్కడ ఎన్ అనే నెంబర్ ఆఫ్ బ్యాక్టీరియా అనేది గ్రో అవుతుంది, అంటే ఇంక్రీజ్ అవుతుంది. ఇనీషియల్గా 100 ఉంటే ఎట్ ఎ టైమ్ t = 0 దగ్గర ఇంక్రీజ్ టు 332 ఇన్ 1 అవర్. అంటే 100 grams ఉన్నది 332 grams ఇంక్రీజ్ అయింది 1 అవర్లో. వాట్ వాజ్ ద వాల్యూ ఆఫ్ ఎన్ ఆఫ్టర్ 1.5 అవర్? గంటన్నర తర్వాత వాల్యూ ఎంత అవుతుంది అని కనుక్కోమన్నాడు, ఎంతవరకు బ్యాక్టీరియా గ్రో అవుతుంది అని. సో సొల్యూషన్, లెట్ ఎన్ బి ద అమౌంట్ ఆఫ్ బ్యాక్టీరియా. ఎన్ అనేది అమౌంట్ ఆఫ్ బ్యాక్టీరియా అనుకున్నట్లయితే ఎట్ ఎ టైమ్ t = 0, ఇనీషియల్గా ఎట్ ఎ టైమ్ t = 0 దగ్గర బ్యాక్టీరియా అనేది ఎంత ఉంది? 100 grams ఉంది. సో n = 100. అలాగే ఎట్ ఎ టైమ్ t = 1 అవర్, గంట తర్వాత 332కి ఇంక్రీజ్ అయింది, గ్రో అయింది. సో n = 332 grams. అలాగే ఎట్ ఎ టైమ్ t = 1.5 అవర్ తర్వాత n = ఎంత కనుక్కోండి అన్నాడు కదా. సో 1.5 అవర్ అంటే 1 + 1/2 అంటే 3/2 అవర్స్. సో t = 3/2 అవర్స్. అప్పుడు n = ఎంత కనుక్కోండి అన్నాడు. ఓకే, అకార్డింగ్ టు లా ఆఫ్ న్యాచురల్ గ్రోత్ n = c × e⁻kT అవుతుంది. ఇక్కడ అకార్డింగ్ టు ఫస్ట్ కండిషన్ n = c × e⁻kT. సో ఇనీషియల్లీ ఎట్ ఎ టైమ్ t = 0, n = 100 grams. సో అది సబ్స్టిట్యూట్ చేసుకుందాం. t = 0 అండ్ n = 100 grams అయితే 100 = c × e⁻kT అవుతుంది. t అనేది 0 కదా, సో ఎనీథింగ్ పవర్ 0 అంటే 1. సో c = 100 అవుతుంది. నెక్స్ట్ c వాల్యూ వచ్చేసింది మనకి. నెక్స్ట్ కండిషన్ ఏంటి? ఆఫ్టర్ 1 అవర్ n = 332 grams ఇంక్రీజ్ అయింది. సో t = 1, n = 332 grams. ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 మనం చూసుకున్నట్లయితే n = c × e⁻kT అవుతుంది కదా. సో ఇక్కడ n ఎంత? 332 grams. అలాగే ఫ్రమ్ సెకండ్ ఈక్వేషన్ c = 100. సో 100 × e⁻k × 1. సో 332 / 100 = e⁻k. సో లాగ్ అప్లై చేసుకున్నట్లయితే k = 0.5211 వస్తుంది. k వాల్యూ కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఫైనల్ కండిషన్, గంటన్నర తర్వాత అన్నాడు కదా, 1.5 అవర్ తర్వాత ఎంత కనుక్కోండి అన్నాడు. సో ఎట్ t = 3/2 అవర్స్, n = ఎంత? ఫ్రమ్ ఈక్వేషన్ 1 and 2 and 3 మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, గ్రోత్ అంటే n = c × e⁻kT ఫ్రమ్ ఈక్వేషన్ నెంబర్ 1. నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ నుంచి c వాల్యూ వస్తుంది. n = c 100 కదా, సో 100 × e⁻0.5211 × t వాల్యూ 3/2. 3/2 అంటే ఏంటి? 1.5 కదా. సో మొత్తం మనం మల్టిప్లై చేసుకున్నట్లయితే n = 218 grams వస్తుంది. అంటే గంటన్నర తర్వాత 218 grams ఇంక్రీజ్ అవుతుంది. 100 grams నుంచి 218 grams ఇంక్రీజ్ అవుతుంది.